హాయ్ అబ్బా! అందరూ మంచిగుర్రా? నేనైతే మస్తు మంచిగున్నా. మీరు మంచిగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళైతే నేను ఒక సండే గదా! ఒక స్పెషల్ చేయబోతున్నా. ఆల్రెడీ ఆల్రెడీ దీంతో చట్నీ చేసిన. ఇది బీరకాయ పొట్టు. దీంతోని బీరకాయ పొట్టుతోని శనగపప్పు కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. కొంచెం కొత్తగా ప్రాసెస్ బావుంటది. సాంబార్ రైస్‌కి గాని, చపాతీకి గాని సూపర్ ఉంటది. ఒక్కసారి ట్రై చేయండి గైస్. మీకు గూడా చూపిస్తాను రండి. ఓకేనా? గైస్ పొయ్యి మీద బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని చూడండి. ఆయిల్ వేసేసుకొని అంటే మీకు సరిపడంతా నేనైతే 2 గంటలు వేసుకున్నా. ఆయిల్ అయితే కాగిపోయింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, అవి మంచిగా గోలిపోయినాయి గైస్. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఎల్లిపాయలు అవసరం ఉంటే వేసుకోవచ్చు గైస్. నేనైతే వేసుకోవట్లేదు. నాకు అంత ఇష్టం ఉండదు. కొన్నిట్లలో వేస్తా, కొన్నిట్లలో వేయను నేను. ఒక్కసారి ట్రై చేస్తున్నా. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరే అనమాట. కళ్యాణాకు అవసరం ఉన్న వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, అందుకే వేసుకోవట్లేదు. కొంచెం పసుపు, మీ టేస్ట్ సరిపడంత. ఏదైనా సరే మీ టేస్ట్ సరిపడంత. కొంతమంది పసుపు ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. అట్లా నేనైతే అట్లా ఇట్లా ఏం లేదు, ఎట్లయినా సరే తినేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇవి గోలిపోయినాయి మంచిగా. నేను ఆల్రెడీ బీరకాయ పొట్టును నేను కడిగేసుకున్నాను అనమాట. కడిగేసుకొని ఇట్లా ముక్కలు ముక్కలుగా సన్నగా తరుక్కున్నా. మీ ఇష్టం, మీ ఆప్షన్. అట్లా అయినా వేసుకోవచ్చు, కానీ ఇట్లా వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే మంచిగా గోలిపోదు. కానీ ఇప్పుడు ఇవి ఇందులో వేసేసుకోవాలి. అట్లయినా ఇట్లయినా వేసుకోవచ్చు, కాకపోతే ఇట్లా వేసుకుంటే మనకు తినేటప్పుడు ఇది కాదనమాట. అందుకు ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇది మంచిగా గోలిపోవాలి. ఇందులోనే అక్క బీరకాయ పొట్టును కూడా ఇడిచిపెట్టావా, ఒకసారి తొక్కు వేస్తావు, ఒకసారి పప్పు వేస్తావు అని అంటారు. కానీ ఎందుకో చిన్నప్పుడు మా అమ్మ మాకు ఇట్లా చేసేది, అదే అలవాటు. అందుకు అట్లా, అంతేగాని ఇంకేం లేదు. ఇది చేసే టేస్ట్ బాగుంటుంది. కొంతమంది కన్నా తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియని వాళ్ళకు ఈ రెసిపీ చేసుకోండి. ఓకేనా? తెలిసిన వాళ్ళైతే ఇంకా ఓకే, కానీ తెలియని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, దీంట్లో ఇట్లా కూడా చేసుకోవచ్చు అని. నేను ఆల్రెడీ శనగపప్పు ఉడకబెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఇందులో వేయడానికి. ఇప్పుడు ఇది ఒక 5 నిమిషాలు మగ్గించుకుంది. గైస్ ఇవైతే మంచిగా గోలిపోయినాయి. ఇప్పుడు మనం శనగపప్పు వేసేస్తాం. శనగపప్పు వేసేసుకొని నేను ఆల్రెడీ 2 విజిల్ తీసేసుకున్నాను, ఉడకబెట్టి పెట్టేసుకున్నాను గైస్. సాంబార్ రైస్ కానీ లేకపోతే ఉత్తగా కలుపుకొని చపాతీకి అయితే అదిరిపోతుంది గైస్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనము ఉప్పు వేసుకున్నాము. అంటే మీ టేస్ట్కి సరిపడంత వేసుకోండి. కొంచెం ధనియాల పొడి. నేను మసాలాలు ఏమి వేయట్లేదు, మసాలాలు ఏమి వేయట్లేదు. మీ ఇష్టం, వేసుకోవాలనుకుంటే వేసుకోండి. కొంచెం ధనియాల పొడి అయితే వేసిన. ఒకసారి కలుపుకున్నాం గైస్. ఇది ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి గైస్. 5 నిమిషాలు మగ్గించుకోవాలి. మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు గైస్. ఇప్పుడు చూద్దాము. వావ్, ఇదైతే అయిపోయింది గైస్. అంతే సింపుల్గా తొందరగా అయిపోయే రెసిపీ ఇదైతే. ఇప్పుడు మనము కొత్తిమీర వేసేసి దించేసుకున్నాం. 5 నిమిషాలు అయితే ఒకసారి కలిపేసుకోండి.
చూడండి గైస్, 5 నిమిషాలలో అయిపోయే రెసిపీ బీరకాయ పుట్టు కూర బంద్ చేసేసిన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూసిరా? ఇంత ఈజీ ప్రాసెస్లో చూసిరు కదా. బీరకాయ పుట్టు కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి గైస్, ఓకేనా? బాయ్. ఇంకో విషయం చెప్తామంటే మర్చిపోయింది. సార్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి కూడా మంచి మంచి వీడియోస్ ఇస్తాను. ఓకే, బాయ్.